హాయ్ అండి. అందరికీ నమస్తే అండి. చాలామంది లావు అవుతూ ఉంటారు అని అంటుంటారు కదా! ఎందువల్ల లావు అవుతారు? సో, ఏ విధంగా మన పొరపాట్లు చేయడం వల్ల లావు అవుతారు అనే దాని గురించి ఈరోజు చెప్పబోతున్నానండి. సో, చాలామంది లావు అవుతారు. ఇది తాగండి, అది తాగండి, ఈ పొడులు తాగండి, ఈ మాత్రలు వేసుకోండి అని చెప్తుంటారు. ప్లీజ్ దయచేసి అలాంటి వాటికంటే న్యాచురల్గా బరువు తగ్గడానికి చాలా వరకు ప్రయత్నించండి. ఖచ్చితంగా తగ్గుతారండి. మనం ఎప్పుడు అలాంటివి ఎంకరేజ్ చేసుకుంటూ మనం లావు తగ్గాలని చిన్న పద్ధతులు పాటిస్తే చాలండి. సో, మీరు ఎటువంటిది హానికరమైన పద్ధతులు వాడకండి దయచేసి. ఓకేనా? సో, ఇలా మనం లావు తగ్గడానికి లావు పెరగడానికి ఇంకో కారణం ఏమంటే మన మానసిక రోగం అండి. మన మైండ్ ప్రెజర్ కూడా మన అన్ని రోగాలకి మించిన రోగం ఏదంటే మన మానసిక రోగం అండి. మన మైండ్ని ఎప్పుడైతే కంట్రోల్గా పెట్టుకుంటుంటామో మన బాడీ కూడా అంతే కంట్రోల్గా ఉంటుందండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మానసిక రోగాన్ని కరెక్ట్గా చేసుకోండి. సో, అదొక కారణం కూడా లావు పెరగడానికి. చాలామంది డైట్ అని చెప్తూ అసలు ఏం తినకుండా ఉంటుంటారండి. సో, అలా తినకుండా ఉండడం వల్ల కూడా లావు అవుతారండి. సో, అలాంటి డైట్లు అయితే చేయకండి. ఏదో కడుపు మార్చుకుంటే లావు తగ్గిపోతామనే ఫీలింగ్లో ఉంటారు. సో, అలాంటి డైట్లు కూడా చేయకండి. సో, మీరు కరెక్ట్గా టైం టు టైం తింటూ కూడా ఒక డైట్ ప్లాన్ చేస్తూ లావు తగ్గొచ్చు. కానీ ఇది కూడా ఒక రీజనా అని అనుకోవచ్చు. కానీ తినకుండా పోవడం వల్ల కూడా లావు అవుతారండి. గ్యాస్ట్రిక్ ఫామ్ అవ్వడం వల్ల కూడా లావు అవుతారండి. సో, మీరు ఇలాంటివన్నీ ట్రై చేయకుండా నార్మల్గా చాలా సింపుల్గా మీ లావును తగ్గించుకోవచ్చు అండి. మీరు ఇలాంటి డైట్లు చేసి మీ శరీరాన్ని ఇంకా ఇది చేసుకోవద్దండి. తింటూ కూడా మీరు లావు తగ్గచ్చు. తినకుండా అంటే చాలామంది తినకుండా ఉంటే లావు తగ్గిపోతారు అనే ఉద్దేశంతో చాలా వరకు కడుపును మార్చేస్తుంటారు. అలా తినకుండా ఉండడం వల్ల లావు అయిపోతుంటారండి. గ్యాస్ట్రిక్ ఫామ్ అయిపోతుంది. సో, ఇలా మీరు అనవసరంగా కడుపును మార్చేసి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా కోరి తెచ్చుకుంటారండి. ఇలాంటి వాటి వల్ల కూడా లావు అవుతారు. సో, ఇంకొక విషయం ఏమంటే మనం తీసుకునే పదార్థంలో ఫ్యాట్ ఫుడ్ అనేది లేకుండా ఉంటే ఫ్యాట్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల కూడా లావు అవుతారండి. సో, ఇలాంటివన్నీ రీజన్స్ ఉన్నాయి లావు పెరగడానికి. మీరు వీటిలో మీకు నచ్చినవి పాటించదగ్గటివి పాటించేసి మీ లావును తగ్గించుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి.